ఓకే, నా తర్వాత మా సిస్టర్ ఉన్నది చెల్లాయి. వాళ్ళ యొక్క హస్బెండ్కి రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అండ్ అతను బైక్ మీద ఉండే మంచి ఫ్యామిలీ, మంచి ఇన్కమ్, మంచి షాప్, మంచి బిజినెస్, ఎంజాయ్ చేసే ఫ్యామిలీ. మా మా మొత్తం కాంతనంలో వాళ్ళిద్దరు కపుల్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. వాళ్ళిద్దరు హ్యాపీ ఫ్యామిలీ అంటే అట్లా ఉంటుంది. ఇంకా మా అమ్మ అంటది వాళ్ళకి ఏదో దృష్టి తగిలిందిరా, అల్లుడు పోయింది అని అంటది. కానీ చాలా హ్యాపీ ఫ్యామిలీ. హెల్మెట్ పెట్టుకోలేదు, బస్ ఒక తప్పు. హెల్మెట్ ఉండాలి కానీ ఆ మధ్యలో అది ట్యాంక్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని దగ్గరే కదా ఇట్లా పోయింది. కార్ హిట్ అయింది, ఇది క్రాక్ అయింది, మొత్తం పడిపోతుంది. ఓకే, 9 days కోమా. మేము మెంటలీ మేము చాలా ప్రెషర్, ఏమంటారు, మొత్తం ఫ్యామిలీ మొత్తం అమ్మ నాన్న, ఓకే, నేను మా తమ్ముడు. సో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండే అప్పుడు. అండ్ 9 days మేము ఆల్మోస్ట్ ప్రతిరోజు 1 lakh అబోవ్ ఖర్చులు ఉండే మాకు, హాస్పిటల్ ఖర్చులు. అండ్ దాని తర్వాత హీస్ నో మోర్. ఓకే, నా హీస్ ఇన్ ఫోటో. సో మంచిగా సంపాదన చేసే వ్యక్తి ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ గతి ఏమైతుంది? పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, కేజీ క్లాస్, సెకండ్ క్లాస్, 6th క్లాస్, ముగ్గురు పిల్లలకి ఎవరు చూసుకోవాలి? మా సిస్టర్ ఎప్పుడు ఏ మనీ సంపాదన చేయలే, ఎందుకంటే మంచి బిజినెస్ ఫ్యామిలీ కదా, ఏం అవసరం ఉన్నది నీకెందుకు, నేను ఉన్నా కదా చెప్తుండే మా బావ. కానీ నేను ఉన్నా కదా, నువ్వు ఎక్కడున్నా ఎప్పుడు అడుగుదా నేర్చుకుంటూ. ఓకే, సో సంపాదన చేసే వ్యక్తి ఫ్యామిలీ నుంచి జీరో అయిపోతే మొత్తం ఫ్యామిలీ జీరో అయిపోతుంది. అరే భర్త పోయిండు, ఆ దుఃఖమే వేరే. ఇప్పుడు బ్రతకాలి ఎట్లా, అది దానికన్నా చాలా భయంకరమైన ప్రాబ్లం. అది బ్రతకాలి ఎట్లా? రోజు ఖర్చులు, చదువు, ముసలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, ఎట్లా బ్రతకాలి, ఏంటిది కదా. సో అప్పుడు మాకు ఒక పాయింట్ అర్థమైంది, మేమిద్దరము జాబ్కి వెళ్తున్నాము, మాకు ఏదైనా అయితే మా ఇద్దరు పిల్లలకి ఎవరు చూసుకుంటారు అది మాకు అర్థమైంది. అందు గురించే మా శాలరీస్ చాలా బాగుండే, మంచి ఇన్కమ్లో ఉండే మేము. అయినా కూడా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, దానికి అంటారు ప్యాసివ్ ఇన్కమ్, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండాలి. అందు గురించి మేము బిజినెస్లో వచ్చాము. అది ఇప్పుడు కూడా మేము మర్చిపోము. మీరు కూడా ఎందుకు ఈ బిజినెస్లో వచ్చారు అది అది మర్చిపోవద్దు. ఒక్కొక్క లెవెల్లో కొంతమంది మర్చిపోతూ ఉంటారు. కొంతమంది 30,000 వచ్చిన తర్వాత మర్చిపోతారు, కొంతమంది 50,000 వచ్చిన తర్వాత మర్చిపోతారు, కొంతమంది 1,00,000 వచ్చిన తర్వాత అయిపోతారు. ఓకే, నిజంగా అంటున్నా. కొందరు కార్ తీసుకున్న తర్వాత ఇక కథ ఇక నేనే అనుకుంటారు, తర్వాత కార్కి ఎక్కడో పెట్టిస్తారు. సో ఇవన్నీ ఎందుకైతే అంటే మనం ఈ బిజినెస్లో ఎందుకు ఉన్నాము ఇది మర్చిపోతే ఇదంతా కథ మొత్తం మారిపోతుంది. ఓకే, అప్పుడు దావత్ ఇంపార్టెంట్ అయిపోతుంది, మీటింగ్ ఇంపార్టెంట్ ఉండదు. సో మీరు ఈ బిజినెస్లో ఎందుకు ఉన్నారు అది క్లియర్ ఉన్నదా? చూడండి, చాలా మంది మా దగ్గర వస్తారు, సార్ నేను ప్లాన్స్ చెప్తున్నా కానీ జనాలు వింటలే. ఓకే, జాయిన్ అయ్యారు, ప్రొడక్ట్ కొంటలే, ప్రొడక్ట్ కొన్నారు కానీ మళ్ళీ సిఎన్సి చేస్తలే, నేను మీటింగ్కి పిలిస్తే వాళ్ళు రావట్లే. ఓకే, జూమ్ మార్నింగ్ వాళ్ళు అస్సలే కనెక్ట్ అవ్వట్లే. ఇట్లా నాకు చాలా మంది అంటూ ఉంటారు, మీకు కూడా అంటారు కదా, అందరూ అంటున్నారు. అందరిది ఇదే ఉంటుంది. వైరస్, కరోనా వైరస్ వస్తే అందరికి అట్టుకుంటుంది కదా, అట్లా బిజినెస్ లో కూడా కొన్ని వైరసెస్ ఇట్లా వస్తాయి, అట్టుకుంటూ ఉంటుంది అది. ఓకే, దానికి మనము రోజు ఒక వ్యాక్సిన్ కొడతా ఉండాలి. ఆఫ్లైన్ కొడతా ఉంటారు వైరస్ కి వ్యాక్సిన్ ఉంటుంది. ఫస్ట్ డోస్ పనికిరాదు, సెకండ్ డోస్ 10 డోస్ ఇస్తే కూడా కొందరు లేవరు. దానికి మళ్ళీ ఇంకా షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేది ఉంటుంది. అంటున్నామని లేచినవి అట్లా ఉంటుంది. ఓకే, సో అప్లైన్ పాపం చాలా కష్టపడుతుంటారు మీ గురించి, మీకు అర్థమే కాదు. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే అప్లైన్కి ఏదో వస్తుంది, అందు గురించి నా వెనకబడి ఉంటుంది. అరే ఓకే, నీకు రావాలని నీ వెనకబడితే మీరు వేరేగా అర్థం చేసుకుంటున్నారు, అతనికి ఏదో వస్తుందేమో నా వెనకబడిందని అనుకుంటారు.
సో ఇట్లా వ్యతిరేకమైన అండర్స్టాండింగ్ పెట్టుకొని మనము బిజినెస్ కి ఓకే బిజినెస్ లాగా మనం చేయట్లేదు. ఓకే ఈ బిజినెస్ నడుస్తుంది ఓన్లీ సిస్టమ్ తోనే నడుస్తుంది. ఏదైనా పని సిస్టమ్ తోనే నడుస్తుంది. సిస్టమ్ మారిపోయింది అనుకో, సిస్టమ్ ని వదిలేసినామనుకో ఇక గతి ఏమైతుంది మనకు తెలియదు. ఓకే ఇప్పుడు మా దగ్గర మెట్రో ట్రైన్స్ ఉంటాయి. ఓకే సిటీలో మెట్రో ట్రైన్ ఉంటుంది కదా, ఆ మెట్రో ట్రైన్ దీని మీద ఉంటుంది, 2 పట్టాల మీద ఉంటుంది. అది ఖచ్చితంగా తెలుసు. వాడు ఫోన్ చేస్తాడు, డాడీ నేను ఎక్కినా అంటే నువ్వు ఇంటికాడే దిగుతావు, మాకు అర్థమైపోయింది. ఓకే కానీ అతను మెట్రో ఎక్కలేదు అనుకో, ఇక మాకేమవుతుంది, ఎక్కడ పోయిందో ఏమో, ఎక్కడ పోయిందో ఏమో, ఎక్కడ పోయిందో ఏమో ఇప్పుడు వరకు చెప్పాలి. ఇక ఈమెకు ఒకటే ఉండదు, మెట్రో ఎక్కిండు అంటే కథ వస్తాడు. ఎందుకు? పట్టల మీద ఉన్నాడు, సిస్టమ్ మీద ఉన్నాడు. ఇక మా అప్లైన్ అందరూ ఓకే మీ అందరూ యొక్క అప్లైన్ కూడా సిస్టంలో ఉన్నాడు కదా, సిస్టంలో లేదు, సిస్టమ్ మీటింగ్కి రావట్లేదు. సో ఎవరైతే మీటింగ్కి రావట్లేరు వాళ్ళు సిస్టంలో లేరు. ఇక వాళ్ళు సిస్టంలో లేరు అంటే ఇక వాళ్ళు ఎక్కడ పోతారు, ఏ స్టేషన్ ఎక్కుతారు, ఏ స్టేషన్ దిగుతారు, అసలు స్టేషన్ ఎక్కుతారా లేకపోతే ఆ గుంతలో పోయి పడిపోతారా, మనకి ఏం గ్యారంటీ లేదు. సో సిస్టమ్ మనము పట్టుకోవాల్సి ఉంటుంది. లే సార్ నేను మీటింగ్కి రావాలని మొత్తం తయారైపోయినాను, ఫుల్ తయారై సెంట్ కూడా కొడుతున్నా, ఫోన్ వచ్చింది డౌన్లైన్ రావట్లేదు, అందుకు నేను రా. అరే మీ సిస్టమ్ నువ్వు పట్టుకోవాలంటే నువ్వు డౌన్లైన్కి పట్టుకుంటున్నావు, డౌన్లైన్కి మీరు పట్టుకోలేరు. ఈ ఊహలో ఉండకండి. మేము వీళ్ళు ఎవరిని పట్టుకోలే, మేము సిస్టమ్ని పట్టుకున్నాము, వీళ్ళు సిస్టమ్ని పట్టుకొని వెనక వస్తున్నారు. హలో నేను ఇంతమందిని పట్టుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చిన, 30 మందికి కారు ఇప్పించిన, ఇంతమందికి 1,00,000 అవన్నీ ఓకే శబ్దాలు లేవు నా దగ్గర. ఒకే ఒక మాట చెప్తున్నా, సిస్టమ్ పట్టుకోవాలి. సిస్టమ్ పట్టుకుంటే ఏమైతుంది, మీరు ఇవాళ నార్మల్ పర్సన్ ఉన్నారు, రేపు మీరు డియూసిటీ అవుతారు. బస్ దాని గురించి లేదు సార్ నేను విలేజ్ నుంచి ఉన్నా, నేను వ్యవసాయం చేసే వాళ్ళు డియూసిటీ అయినారు. ఇక్కడ మాటలు చెప్పొద్దు, సిస్టమ్ పట్టుకో కదా. లేదు సార్ నేను జాబ్ చేసే వ్యక్తి మర్సిడీస్ తీసుకున్నాడు, మాటలు చెప్పదు, సిస్టమ్ పట్టుకో. లేదు నేను హౌస్ వైఫ్, ఊకో. నేను స్టూడెంట్, ఊకో. ఓకే మీరు ఎన్ని ఎగ్జాంపుల్ కావాలి అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లెక్చరరా ఊకో, నన్ను చూడు. ఓకే జోక్ చేస్తున్నా. నేనేం చెప్తున్నా, సిస్టమ్ పట్టుకోండి. సిస్టమ్ ఏం చెప్తుంది, పొద్దు నుంచి ఇప్పుడు వరకు సిస్టమ్ గురించి చెప్పినారు. ఓకే ఇప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా, మేము మీటింగ్ వస్తాం అన్నం తినిపిస్తారా, లంచ్ కదా, దావత్కి వస్తున్నారా, మీ ముందు డ్యూసిని డాన్స్ చేస్తున్నారు, అది ఎంత ఖరీదైనది తెలుసా అది. సో ఇక్కడ అన్నం అంటే మనము ఏం శబ్దం చెప్పాలి, ఇక్కడ ఉన్నది మన థింకింగ్. అరే నువ్వు డ్యూసిటీ అయితే 10 లక్షలు అంటే నువ్వు 20 రూపాయలది అన్నం ఉండాలని. మీరు నవ్వుతున్నారు. 9 days మా బావ అక్కడ హాస్పిటల్లో ఉంటే 9 days మేము అన్నం కాదు నీళ్ళు తాగడానికి కూడా మాకు బుద్ధి ఎట్టలేదు. ఏమైతుంది సీరియస్ ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, 70,000 కట్టు, 1,00,000 కట్టు, ఇదే మాటలు. మా నాన్నకు ఒక ఇడ్లీ తిను అంటే ఇడ్లీ తినబుద్ధి తెలియదు. అప్పుడు దావత్ గుర్తుకొస్తుందా, అప్పుడు మీటింగ్లో ఏమున్నది గుర్తుకొస్తుందా? ఎందుకు? మన ఫోకస్ దేని మీద ఉన్నది. సో మన ఫోకస్ ఒక పాయింట్ మీద, ఒక గోల్ మీద, ఒక లక్ష్యం మీద లేదనుకోండి, పనికిరాని విషయాలు. అంటే మీ ఇంట్లో అన్నం ఉండాలా, ఇక్కడ ఎందుకు మీకు అన్నం అంటే ఇట్లా అడుగుతున్నాడు అంటే ఇంకా మన కొంతమంది అప్లయన్స్, స్మార్ట్ అప్లయన్స్, లేదు సార్ నేను లంచ్ అరేంజ్ చేస్తున్నా, ఎందుకంటే మా డౌన్లైన్స్ అడుగుతున్నారు. అది అవునా?
డౌన్లైన్ అడిగితే ఎట్లా చేస్తారా? డౌన్లైన్ అప్లైన్కి నడిపిస్తారా? అప్లైన్ డౌన్లైన్కి నడిపిస్తారా? హలో, సిస్టమ్ నడిపిస్తారు. ఓకే, సో ఇట్లాంటివి మిస్టేక్స్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత నేను వెస్టీజ్ 2 సంవత్సరాలు చేసిన ఏం డబ్బులు రాలే, అందు గురించి వేరే కంపెనీకి వెళ్ళిపోయినా అంటారు కొంతమంది. ఉన్నారు కొంతమంది చాలా స్మార్ట్ పీపుల్ ఉన్నారు. ఓకే, నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతా, లేకపోతే నేను మీటింగ్కి రాను, ఏమొచ్చింది ఏం కదా అంటే నువ్వు ఏం చేశావు, నువ్వు ఏం చేశావు అని వస్తుంది. నేను ఇక్కడ పోయినా ఆ మీటింగ్ అనేది మేమేం చేయలేదా, వీళ్ళందరూ చేయలేదా, వీళ్ళు సాధించలేదా? మీకెందుకు ఇట్లాంటివి క్వశ్చన్స్? ఓకే, మీరు ఎక్కడున్నారు దానికి బాధ్యత ఎవరో తెలుసా? అర్థం ముందు నిలబడండి, అర్థమైంది. ఏం చెప్పినా అర్థమైందా? మీరు ఇవాళ ఎక్కడ ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, మీ ఇక్కడ ఏం నడుస్తుంది, దానికి బాధ్యత ఎవరు అంటే మీ ఇంట్లో ఒక మంచి అర్థం ఉండదు కదా, దానికి ముఖం చూసుకోండి, మీరే బాధ్యత. ఓకే, సో మార్పు ఇక్కడ రావాలి. మనము పాత థింకింగ్తో కొత్త పని చేస్తున్నాము. రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు భార్గవి ఇప్పుడే చెప్పారు, మీరు సెల్ఫ్ టాక్ రాయండి అని చెప్పినారు కదా. మేము రాస్తాము. భార్గవి మా టీంలో 2-3 ఉన్నప్పటి నుంచే రాస్తాము. మేము చేస్తున్న బిజినెస్ హాల్ నిండిపోతున్నాయి, స్టేడియంలో నిండిపోతున్నాయి. మా అప్లైన్ కూడా అట్లా చెప్తుండే, ఇంటర్వ్యూ పైగా చరణ్ సింగ్ స్టేడియం బర్జాయిగా అనుకుంటే. మనం ఇక్కడనే ఉన్నాం, ఇక్కడ హోమ్ మీటింగ్, కానీ అప్లైన్ అట్లా చెప్తుండే. నిజంగా అంటున్నా. ఒకరోజు సలీం భాయ్ వచ్చిండు. సలీం పూరా హాల్ బర్జాయిగా అంటే అప్పుడు మనం ఇద్దరమే కదా సార్ ఇట్లా చెప్తున్నారు. అప్పుడు చెప్పినాము, ఇప్పుడు నిజమైందా లేదా? సో నేను డ్యూసిటీ అయితాను అని మాట మన లోపల వస్తుందా, లేకపోతే ఇతను వస్తలేడు, ఇతను కొంటలేడు, జనాలు వింటలేరు. మనము సెల్ఫ్ సెప్టాజ్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాము? సెల్ఫ్ సెబోటాజ్. సెల్ఫ్ సెబోటాజ్ అంటే మంచి ఇంగ్లీష్ పదం. మనమే మనల్ని కత్తితో, అర్థమవుతుందా? శబ్దాలే ఉన్నారు కదా, దానికి ఏమంటారు? పోడ్చుకుంటున్నాము. ఇంగ్లీష్ పదం అట్లా మంచిగా సెల్ఫ్ సెబోటాజ్ అంటే మీరు అబ్బా ఏదో ఉన్నారు, ఏం లేదు, కత్తి తీసుకొని మీరే ఇట్లా చేసుకుంటున్నారు. ఎందుకు? ఇక్కడ నెగటివ్ మాటలు నింపుతున్నారు. రోజు పొద్దున్న లేవగానే వాళ్ళు వింటలేరు, బిజినెస్ అయితే లేదు, అతను కొంటలేడు. జరుగుతుందా లేదా? చెప్తలేరు. చూడండి, చెప్తున్నావా? అరే భయ్, ఇప్పుడు చూడండి, మీరందరూ ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు, మీకు ఎక్కువ తెలుసు. అక్కడ ఏం ఉండదు, కానీ మీకు పొలం కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ విత్తనం నాటితే ఇట్లా పొలం వస్తుందని ఐడియా ఉందా లేదా? అప్పుడు అది ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ ఉంటుంది. ఈసారి ఏం పెడుతున్నా అంటే పత్తి పెడుతున్నా అంటే అతనికి తెలుసు, పత్తి విత్తనాలు పెడితే ఇంత పత్తి చెట్లు వస్తాయి, తెలుసా లేదా? వరి, ఓకే, వరి విత్తనాలు ఇట్లా జల్లుతే ఇట్లా వస్తుంది. చూడు, ఇక వీళ్ళుగా కౌంట్ చేయగా 1, 2, 10, 3 కౌంట్ చేస్తారు. మనం అది ఏమేస్తారు? గుళికలు వేసిన తర్వాత అది ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? మైండ్లో ఉంటుంది. ఫస్ట్ మైండ్లో ఉండాలి. నేను డ్యూసిటీ అయితే నాకు 1 లక్ష ఇన్కమ్ కావాలి, నాకు వస్తుంది, అదే మైండ్లో పెట్టుకొని మనం పని చేస్తే అదే దొరుకుతుంది. కానీ ఇది అవ్వట్లే, అది అవ్వట్లే, అతను రావట్లే, ఇతను రావట్లే అని అదే మైండ్లో పెట్టుకుంటే మీకు అదే వస్తుంది. మీరు ఏ విత్తనాలు ఇక్కడ నాటుతున్నారో అదే పంట మీకు చేతిలో రైట్ వస్తుంది. ఏ విత్తనాలు పెట్టుకోవాలి మీరే ఆలోచించాలి. మీరు ఈ బిజినెస్ కి ఎట్లా ఏమని చూస్తున్నారు? మీరు బిజినెస్ వైపు మీ దృష్టి ఏమున్నది? ఓకే, నేను చెప్పినా రావట్లే, అప్లైన్ ఇట్లా చెప్పిండు, డౌన్లైన్ రాదు, ఆమె ఇట్లా చెప్పింది, ఇతను ఇట్లా చెప్పిండు, మీ దృష్టిలో అది ఉన్నదా? ఓకే, అది దృష్టి కాదు.
ఈ బిజినెస్ పట్ల మన దృష్టి 5 లక్షల ఇన్కమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ బాస్, ఒక పెద్ద 3.5 కోట్ల ఇల్లు, మెర్సిడీస్ కార్. ఇది కనిపించాలా లేకపోతే అది జరగట్లే ఏది జరగట్లే కనిపించాలా? చెప్పండి, మీరు చెప్పండి. ఏం కనిపించాలి? మనం బిజినెస్ అంటే ఏం కనబడాలి? అదే కనబడాలి. అది వచ్చే వరకు వేరే ఏం కనబడొద్దు. అది వచ్చే వరకు వేరే ఏం కనబడొద్దు. అన్నీ ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లోడికి, కేజీ క్లాస్ స్కూల్కి వెళ్తున్న పిల్లోడికి సేమ్ స్కూల్కి వెళ్ళాలి. బ్యాగ్ టిఫిన్ పట్టుకొని వెళ్ళాలి. అమ్మ నాన్న వెనుక పోతారు. ఒకసారి వర్షం ఉంటుంది, ఒకసారి గాలి ఉంటుంది, ఒకసారి ఎండ ఉంటుంది. సేమ్ అట్లనే ఉంటుంది కదా. అతను ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి వద్దంటాడు, ఆయన కూడా అమ్మ నాన్న పంపిస్తాడు. కానీ 10th లో వచ్చిన పిల్లడు ఎట్లా ఉంటాడు అంటే పొద్దునాలిస్తాడు, వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, ఎగ్జామ్ ఉన్నది. భయం ఉంటుందా లేదా? ఏం మారింది? స్కూల్ మారిందా? టిఫిన్ డబ్బా మారిందా? వర్షం మారిందా? ఎండ మారిందా? ఏం మారలే. ఏం మారింది? ఏదో సాధించాలి అని ఫిక్స్ అయింది. చిన్నోడికి ఏం లేదు, అమ్మ నాన్న పోరాబోయ్ అంటే పోతాడు. మీకు కూడా అప్లై రారాబోయ్ అంటే ఏమేమో ఏడుస్తాడు చిన్నపిల్లల. అరే కేజీ క్లాస్ థింకింగ్ అది. కేజీ క్లాస్ థింకింగ్ లో ఉన్నారు. ఇంకా అమ్మ నాన్న ఎందుకు స్కూల్కి పంపిస్తున్నారు పిల్లోడికి తెలియదు, ఇక మన వల్ల కూడా తెలియదు. ఊకే మీటింగ్కి రమ్మంటారు. అక్కడ చాయ్ ఉండదు, సమోసా ఉండదు, ఊకే పిలుతారు. అరే థింకింగ్ ఎక్కడ ఉన్నది ఆలోచించండి. ఓకే, మీటింగ్కి వస్తే మన లోపల ఒక డ్రీమ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను, మనం నార్మల్ థింకింగ్లో నార్మల్ ఆలోచిస్తాము. ఓకే, నార్మల్ థింకింగ్లో నార్మల్ ఆలోచన చేస్తాము. కానీ మీటింగ్ వచ్చిన తర్వాత మన థింకింగ్ ఎట్లా మారాలి దాని గురించి ఎగ్జాంపుల్. ఓకే, మనం చాలా ఒక డ్రైవర్ ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్పినప్పుడు, డ్రైవర్ అంటే తెలుసు. ఎవరైనా డ్రైవర్ ఉన్నారా? గ్రేట్ పర్సన్స్. ఓకే, కాబోయే డ్యూసీ తీసి చాలా మంది డ్రైవర్స్ డ్యూసీ అయినా. సో డ్యూ రెస్పెక్ట్, వీళ్ళకు చాలా గౌరవం ఇచ్చుకుంటూ ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక డ్రైవర్ జాబ్ పోయింది, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఏమున్నది? కష్టాలు, అప్పులు ఉన్నది. దేవుడా అప్పులు ఉన్నది, కష్టాలు ఉన్నది, పిల్లలు, కిరాయా, ఆరోగ్యము, ఇది కష్టము. రోజు భగవంతుని దగ్గర పోయి ఏడుచుకుంటున్నాడు, పరిశ్రమ ఉన్నాడు. తపస్సు చేసినట్టు రోజు భగవంతునికి ఇక చేస్తారు కదా ప్రదక్షిణ. ఇప్పుడు మీతో అడగట్లే, మీతో అడుగుతుంది. ఓకే, సో ఆ ప్రదక్షిణ వేసుకుంటూ ఉంటే భగవంతుడు సడన్లీ ప్రత్యక్షమైంది. చెప్పు బిడ్డ ఏం కావాలి? ఇక మనోడు భగవంతుడు వచ్చేసింది. ఇక కథ ఖుషి అయిపోయింది. ఖుషి అవుతామా లేమా? భగవంతుడు ప్రత్యక్షమైతే ఖుషి అవుతామా లేమా? ఇక భగవంతుడా ఒక పెద్ద ఇల్లు. ఓహో ఓకే, ఏం చెప్తారు భగవంతుడా? ఏం చెప్తారు? అర్థమైతలేదా? అర్థమవుతుందా? ఓకే, సో భగవంతుడా ఇప్పుడు చెప్తున్నారు తదాస్తు. భగవంతుడా ఒక పెద్ద ఇల్లు కావాలి. ఓకే, పెద్ద గార్డెన్ ఉండాలి ఇంటి ముందు, ఇట్లా గార్డెన్. ఓకే, వెరీ గుడ్, గార్డెన్. ఓకే, ఒక రోడ్ కూడా ఉండాలి లోపల, పార్కింగ్ ప్లేస్ పెద్దగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. దాంట్లో 5 కార్లు, పెద్ద పెద్ద కార్స్ ఉండాలి. ఓకే, వెరీ గుడ్. దాంట్లో ఒక పెద్ద మెర్సిడీస్ కార్ ఉండాలి, షైనింగ్ చేయాలి. ఓకే, ఆ మెర్సిడీస్ కార్ కి నాకు డ్రైవర్ జాబ్ ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు నవ్వుకుంటున్నారు కదా, ఎవరైతే మీటింగ్కి రావట్లే వాళ్ళ మీద కూడా ఇట్లా నవ్వాలి. ఎందుకు అంటే భగవంతుడు మనకు ఇంత గొప్ప వరం ఇవ్వడానికి తయారుండే మనం ఏమడుగుతున్నాము? ఎందుకు అంటే మనం అక్కడే ఉన్నాము, చిన్న థింకింగ్ లో ఉన్నాము. ఏదో ఒక 20 జాబ్, దావత్కి పోతా, అయిపోతుంది, సండే అయిపోతుంది, ఇంతేమన్నది లైఫ్ ఏమన్నది. ఓకే, సో మనము థింకింగ్ మారాలి. నేను కూడా 5 లక్షలు సంపాదిస్తా, నేను మెర్సిడీస్ తీసుకుంటా. ఈ ఆలోచన ఎక్కడ వస్తుంది? మీటింగ్కి వస్తేనే వస్తుంది, ఎన్నో రావాలి, రావాలి, సిస్టంలో ఉండాలి.
ఇప్పుడు నేను ఎన్ని రోజులు చేస్తున్నా సార్, కానీ ఇక మొత్తం ఒక పేజ్ నింపుకోవచ్చు, రాసుకోవచ్చు. ఓకే, సో మనము తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇవాళ మమతా మేడము 9 కార్డినల్ రూల్స్ చెప్పారు. దీంట్లో ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది. అందు గురించి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము. ఏం చేయాలి అని చెప్పేసినాము, ఏం చేయకూడదు అది కూడా చెప్పినాము ఇక్కడ. ఓకే, మనీ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు చాలా మంది ఎట్లా ఉంటారు అంటే, ఇక నేను మనీ మ్యాటర్స్ అంటే అప్లైన్ డౌన్లైన్ మధ్యలో మనీ మ్యాటర్స్ రాకూడదు. ఏం రాకూడదు? మనీ మ్యాటర్స్ రాకూడదు. మనీ మ్యాటర్ ఎక్కడ వస్తుంది? ప్రోడక్ట్స్, మీటింగ్ టికెట్స్, ఎఫ్ఆర్ఎం టికెట్స్, గో బ్రౌన్ టికెట్స్, అండ్ లాస్ట్ లో నెక్స్ట్ వీక్ కొట్టేస్తా, గూగుల్ పే చేసేది. ఒక 5 లాస్ట్ డే 200 తక్కువ అయింది, అప్లై చేసేయండి, నేను తర్వాత ఇస్తా. కదా, ఆ తర్వాత రాదు, మనిషి రాదు, ప్రోడక్ట్ పోయింది, మనిషి పోయింది. ఎందుకు? 200 రూపాయలు అంటే 200 పీవీ అంటే ఎంత అవుతుంది? 6000 లో మనిషి మొత్తం బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక మర్సిడీస్ ఎక్కడ పోయి, 5 లక్షల ఇన్కమ్ ఎక్కడ పోయి, పిల్లల భవిష్యత్తు ఎక్కడ, ఏం తెలియదు. ఎందుకు? అప్లై 6000 అడుగుతాడేమో అని ఇట్లా ముఖం దాచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇట్లాంటివి తప్పులు మనం చేస్తాము. అప్లైన్ కూడా చేస్తాడు ఇచ్చే టైంలో, డౌన్లైన్ కూడా తీసుకునే టైంలో చేస్తాడు. ఇద్దరు గంగాలో పోతారు. ఇక్కడ గంగా లేదు దగ్గరలో. ఏమున్నది ఇక్కడ? ఆయన చెరువు ఉన్నదట. ఓకే, సో ఇట్లాంటివి తప్పులు చేయొద్దు. మనీ మ్యాటర్స్ చాలా, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే దేంతో? డబ్బు అడగవద్దు, డబ్బు ఇవ్వద్దు. మమతా మేడం మంచిగా చెప్పేశారు. ఒకవేళ మీరు ఇస్తున్నారంటే ఎంత ఇవ్వాలంటే మర్చిపోవాలి, అంతే కదా, ఇక రాదు అని. అప్పుడు ఎంత ఇస్తారు మీరు? ఉద్దరికి నేను 2 లక్షలు ఇచ్చినా అతను రిటర్న్ ఇవ్వలే. అతను రిటర్న్ ఇవ్వడు. సహాయం గురించి ఇవ్వండి, ఒక 100 తీసుకో. సో ఎప్పుడైతే ఈ డబ్బు రిటర్న్ రాదు అని అర్థమైంది అనుకో, మీ జేబు నుంచి ఎంత అవుతుంది అంతే ఇవ్వండి. అర్థమవుతుందా? అడగకండి, ఇవ్వకండి. ఈ తప్పు కొంతమంది చేస్తారు. ఓకే, ఇట్లాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ బిజినెస్ లోనే ఇంకొక బిజినెస్. ఓకే, ఇంకా ఫస్ట్ పాయింట్ మమతా మేడం ఏం చెప్పారు? ఈగో. ఈగో బిజినెస్ నుంచే. మా అప్లైన్ మాకు ఇట్లా చెప్పిండు, మా డౌన్లైన్ ఇట్లా చేసిండు. సో మీ అప్లైన్ మీకు రోజు ఆర్తి చేయాలా? దాని గురించి బిజినెస్కి వచ్చారా? ఎందుకు వచ్చారు? మేము దాని గురించి రాలే కదా. మేము మా ఇంట్లో ఏవైతే మా బావగారికి అప్పుడు ఒక సంఘటన జరిగింది, మాకు ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి, అందు గురించి వచ్చినాము. మేము అంత చదువుకున్న తర్వాత కూడా కింది కూర్చోండి అంటే కొన్ని మీటింగ్లో కింద కూర్చున్నాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మేనేజర్ లెవెల్లో నేను బోర్డు పెట్టేసి కూర్చున్నాము. ఎందుకు? మనం ఎందుకు వచ్చాము ఇక్కడ క్లియర్ ఉండాలి, అంతే. లే మాకు అప్లైన్ సీట్ ఇవ్వలే, మా అప్లైన్ ఫోన్ చేస్తే రాలే. అరే నువ్వు నేర్చుకో కదా ప్లాన్ చెప్పడము. అప్లైన్ ఎప్పటి వరకు మీతో రావాలి? బిజినెస్ మీద అప్లైన్దా? ఎవరిది బిజినెస్? మరి బాధ్యత ఎవరిది? ఇన్కమ్ నాకు రావాలి, బాధ్యత అప్లైన్ది. అప్లైన్ రావట్లే, అందు గురించి నేను కూడా రావట్లే. ఇక్కడ ఉన్నదా ఏదైనా లోపల మనిషి? అది ఏముంటుంది లోపల? మెదడు మనిషిదా మేకదా? అర్థం చేసుకోవాలి. ఓకే, సో రీజన్ మనం ఎందుకు ఉన్నాము అది మర్చిపోతే మిగతా అన్ని కనిపిస్తుంది, బిజినెస్ కనిపించదు. సో నేను ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు ఒకే ఒక పాయింట్ నుంచి చెప్తున్నా. మీరు బిజినెస్ లో ఏం సాధించడానికి ఉన్నారు అది క్లియర్ పెట్టుకోండి. దాని దృష్టిలో పెట్టుకొని పని చేయండి, గట్టిగా పని చేయండి. 8 to 11 అని ఎందుకు చెప్తున్నాము? ఇప్పుడు భరత్ ఇప్పుడే చెప్పారు. ఎంతమంది 8 to 11 లో ఉన్నారు అంటే అందరికి చేతులు ఇట్లానే ఉన్నాయి, ముగ్గురే ఇట్లా అయినాయి. మళ్ళీ నేను అడగను
ఎవరు చేస్తున్నారో వచ్చి ఇక్కడ మాట్లాడినారు, వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది, మిగతా వాళ్ళకు ఏమొస్తుంది ఓకే 10 దానికి తెలుస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో మీరు 8 to 11కి వెళ్ళాలి. మీరు నమ్మారు, భార్గవి జాబ్ నుంచి వచ్చే వరకు 7:38 అవుతుండే మాదాపూర్. ఓకే, టీసీఎస్ ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి. నేను దూరం నుంచి ఇద్దరు తయారై మళ్ళీ ఈవినింగ్ 7:38 నుంచి 9, 10, 11, 12 చలికాలం వర్షాకాలం మేము వెళ్ళినాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్నకి చెప్పి వాళ్ళకు జర సంజాయించి, ఇంట్లో మా సిస్టర్ ఉన్నది, సిస్టర్కి భర్త సిస్టర్కి ఏమంటారు, అరే నేను సినిమా చూస్తున్నా, భర్త సిస్టర్కి ఏమంటారు, క్విక్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఆడపడుచు 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 మర్దర్ ఎట్లా అవుతుంది? ఎవరు చెప్పినారు? నువ్వు హిందీ వ్యక్తియా తెలుగు వ్యక్తి? నాకే రావట్లేదు, నీకు కూడా రాదా? ఓకే, సో భార్గవి భర్త చెల్లై ఏమంటారు? దాన్ని ఆడపడుచు ఇంట్లో ఉన్నది, 3 పిల్లలు ఉన్నారు, అత్త మామ ఉన్నారు. ఓకే, అత్త యొక్క అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది, 90 ఏజ్, 3 ఉన్నారు. ఇక నేను పెద్ద వ్యక్తి చూసుకోవాలి, నన్ను. ఇక నాకు ఇంకా 2 కింగ్లు ఉన్నారు, కొడుకులు. ఇంతమందికి చూసుకుంటూ ఆఫీస్ పని చూసుకుంటూ మళ్ళీ బిజినెస్ కూడా చేసిందా లేదా? ఆయన ఇంట్లో పని చూసుకుంటూ ఇట్లాంటి మీకు ఏదైనా బహానా ఉన్నదా చెప్పండి? పరిస్థితి ఉన్నదా ఇట్లా? ఓకే, ఉండొచ్చు, ఉండాలి, ఉంటుంది కూడా. అంటే మాకు సిచ్యువేషన్ ఉండి మేము చేసినాము అని అంటున్నాము, అంతే. మీరు కూడా చేయండి అని అంటున్నాము. మొన్న మా అత్తమ్మ చనిపోయారు. ఓకే, మా ఫాదర్ యొక్క అక్క గారు. నిన్న కూడా మేము మా రిచువల్స్ ఉంటాయి కొన్ని, మేము చేయాలి అని. సో మా నాన్న మా అమ్మ ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అయినారు. ఇక మొత్తం మేము ఇద్దరం, నేను ఈమె ఒక 100 మందికి వంట చేసి చేతులతో మేము వాళ్ళకు తినిపియాలి భోజనం. ఆ 10 రోజులు వాళ్ళు తినరు, మనమే తినిపియాలి వాళ్ళు. చేసి వచ్చినాం, ఏమే చేసింది ఏమే. నేను కూడా వంట చేసిన కొంచెం ఫోటో గురించి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఎప్పుడైనా ఉంటుంది. మీరు డీసీకి అయిన తర్వాత కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో, సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం సిచ్యువేషన్స్ లోపల ఉంటే మనము పడిపోతాము. సిచ్యువేషన్స్ కి మీద పోవాలి, దాన్ని జయించాలి. ఈగల్కి ఏమంటారు? గద్ద ఐడియా ఉందా? ఓకే, చిన్న చిన్న పక్షులు చేస్తాయి. గద్ద జస్ట్ ఇట్లనే ఉంటుంది. ఎందుకు? ఇక మబ్బులు వచ్చినాయి అనుకో, మబ్బుల కన్నా మీద పోతుంది. ఇక వర్షం కింద ఆడుకుంటూ ఉంటుంది, ఆమె మీద ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, అంతే కదా. కష్టాలు వస్తే మనము దానికన్నా మీద ఉండాలి. ఆ మీద ఉండాలంటే ఎట్లా? మీకు సిస్టమ్ సపోర్ట్ ఇస్తుంది, మీ అప్లైన్ ఉంటారు, మీకు బుక్స్ ఉంటాయి, మీకు ధైర్యం ఇవ్వడానికి మొత్తం. మీరు ఒక సిడీ వినండి, మీరు ఫైర్ సిటీ విన్నారా? ఫైర్ సిటీ చేస్తా ఇట్లా వస్తుంది లోపల నుంచి. ఇంటర్వ్యూ నాకు చెప్పిన ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నావు కదా, సిడీ విని అప్పుడు పోవాలి. నేను కరెంట్ సిడీ విని చేస్తా అని బయటికి వెళ్ళి ప్లాన్ చెప్తుండే. ఓకే, సో ఆ ఉత్సాహం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. దానికి ఎక్సైట్మెంట్ అంటారు. మీకు మాటి అడుగుతాం కదా, ఎక్సైటెడ్ ఉన్నారా అంటే మీరు కూడా అని చప్పట్లు కొడతారు. ఎట్లా చప్పట్లు కొడతారంటే దానికి మారుతి కూడా రాదు, మర్సిడీస్ ఎప్పుడు వస్తుంది. ఫుల్ ఎక్సైటెడ్ ఉండాలి, మర్సిడీస్ వచ్చేటట్టు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండాలి. ఎక్సైట్మెంట్ తో మనం సాధించలేనిది కూడా సాధించవచ్చు. ఓకే, సో సాధించలేనిది కూడా మనం సాధించాలంటే చూడండి, వెన్ యువర్ డ్రీమ్ ఇస్ బిగ్ ఫ్యాక్ట్ డజంట్ కౌంట్ అని డెక్స్టర్ గారు చెప్పారు. డెక్స్టర్ గారు ఎవరు అంటే ప్రపంచంలో అతి పెద్ద నెట్వర్క్ మార్కెటర్. కొన్ని ఏరోప్లేన్స్ కొనుక్కున్నాడట ఈ బిజినెస్ ద్వారా. అతను ఏం చెప్పినారంటే, అతను ఒక లారీ డ్రైవర్ ఉంటుండే. మీ దగ్గర పెద్ద డ్రీమ్ ఉంటే మీకు ఏ సిచ్యువేషన్ ఉంటే కూడా దాన్ని కౌంట్ చేయలేము, కౌంట్ చేయొద్దు. డ్రీమ్ మీద ఫోకస్ కదా.
అది చెప్పే మాట ఒకటే ఉన్నది. డ్రీమ్ ఉందా లేదా? డ్రీమ్ ఉందా లేదా? ఇప్పుడు మాకు కూడా మా అప్లైన్ అడిగినారు డ్రీమ్ ఉందా లేదా అంటే ఆమె నాకు చూస్తున్నది, నేను ఆమె చూస్తున్నాను. డ్రీమ్ అంట, మా బాధలు మాకున్నాయి. డ్రీమ్ అంట, ఏం డ్రీమ్ ఉంటుంది? సో మా అప్లైన్ చాలా హుషారు ఉన్నారు. మీ అప్లైన్ కూడా అతనే, ఇందర్వీర్ సింగ్. ఇందర్వీర్ ఏం చెప్పినా తెలుసా? వీళ్ళు ఇట్లా వీళ్ళు ఏం చెప్పారు, మీకు కష్టాలు ఉన్నాయని అడిగాడు. ఓ వస్తున్నాయి, రాయి ప్రాబ్లం రాయి అంటే నేను బాగా రాసిన. ప్రాబ్లమ్స్ అంటేనే అందరి దగ్గర ఉంటాయి కదా, ఫుల్ ఉన్నాయి మన దగ్గర, రాసేసిన. 5 ఇంపార్టెంట్ రాయి అంటే 5 ఇదే నీకు డ్రీమ్ అన్నారు. దీని నుంచి బయటపడాలి, అదే డ్రీమ్ కదా. అది రాసుకున్నాము, అతికించుకున్నాము, దాని మీద పని చేయడం స్టార్ట్. అది ఏదైతే బాధ ఉన్నది, ఏదైతే ఆడుతున్నది, ఏదైతే గుచ్చుకుంటా ఉన్నది, దాని నుంచి బయటపడాలి కదా మనం. ఏదైనా కావచ్చు. లేదు సార్ నేను మర్సిడీస్ తీసుకుంటా. అరే నువ్వు బైక్ మీద తిరుగుతున్నావు, మర్సిడీస్ నుంచి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉన్నది అది రాసుకో, దాని నుంచి బయటపడాలి. ఓకే, సో ఇవాళ నుంచి మీ ఫోకస్ షిఫ్ట్ కావాలి. ఏం కావాలి? ఓన్లీ మన డ్రీమ్ మీద ఫోకస్ చేయండి, సిస్టమ్ని పట్టుకోండి. ఎవరైతే సిస్టంలో ఉన్నారో అప్లయన్స్ ని ఫాలో చేయండి. ఓకే, అండ్ ఆ సిస్టమ్ ని పట్టుకొని మీరు చేస్తే 8 to 11 పని చేయండి. ఓకే, కంఫర్ట్ జోన్ వదిలేయండి. మీకు డ్రీమ్ క్లియర్ అయిపోతే కంఫర్ట్ రాదు, మనం ఇంట్లో కూర్చోలేము. ఓకే, సో ఒక 2-3 పాయింట్స్ చెప్పి నేను నా టాక్ ఏం చేస్తాను. మనము ఎంతమంది గోప్రో నటించేశారు? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి విషయం. ఇప్పుడు మీకు క్విజ్ ప్రోగ్రామ్ నేను చెప్తాను. మీరు గోప్రోని ఎంత జాగ్రత్తగా అటెండ్ చేశారో నేను క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు సమాధానం ఇవ్వాలి. తయారున్నారా? గోపురం వెళ్ళొచ్చినారు కదా, గుర్తు ఉందా? అక్కడ భోజనం చాలా బాగుంటుంది, గుర్తు ఉందా? భోజనం గురించి పోలే, నేర్చుకోవడానికి పోయినాము. ఎస్ అంటున్నారు, ఇట్లా నేను అంటలేను, ఎస్పీ బాల్ సార్ అన్నారు. కొంతమంది భోజనం గురించి వస్తారు, భోజనం గురించి రాలే. దేని గురించి వచ్చినాము? నేర్చుకోవడానికి వచ్చినాం. అక్కడ దీపక్ సూద్ సార్ ఒక మాట అన్నారు. దీపక్ సూద్ సార్ ఎవరు? కంపెనీ కో ఫౌండర్, కంపెనీకి పార్ట్నర్, యజమాని అతను. ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ దీపక్ సూద్ సార్. దీపక్ సూద్ సార్ ఏమన్నారు అంటే, మేము ఇవాళ 21 సంవత్సరాల నుంచి మార్కెట్ లో నిలబడి ఉన్నాము. మార్కెట్ లో 7,000 కంపెనీస్ ఉన్నాయి. 7,000 కంపెనీస్ 20 సంవత్సరాల నుంచి వచ్చినాయి, పోయినాయి. దాంట్లో 3-4 కంపెనీసే 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని గట్టిగా నిలబడి ఉన్నాయి. దాంట్లో ఒక కంపెనీ మేము, అండ్ మేము